భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. వివాహంలో కూడా ఆడవాళ్ళు ఒక చోటు నుంచి పుట్టింది ఒక దగ్గర, పెరిగింది ఒక దగ్గర, వెళ్ళేది మరొక దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పటి వరకు ఉన్న పేరు వేరు, తల్లిదండ్రులు అంతా ఒక సిస్టమ్ ఉంటుంది. వన్స్ పెళ్ళయి వెళ్ళిపోయింది అని అంటే అత్తగారింటికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలే పాటించాలి. తన పేరుతో కూడా మారే సిచ్యువేషన్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఇంటి పేరు అంటే ఎలాగో మారిపోతుంది ప్రతి ఆడపిల్లకు కూడా. అసలు ఎందుకు ఈ సిస్టమ్ నిజంగా ముందు నుంచే ఉందా, మధ్యలో వచ్చిందా, అసలు ఎందుకు పెట్టారు? అది చాలా లాజికల్ క్వశ్చన్ అండ్ కరెక్ట్ క్వశ్చన్ కూడా. ఎందుకు ఆడపిల్ల వెళ్ళాలి వాళ్ళ ఇంటికి? ఏ మగపిల్లడు మన ఇంటికి వస్తే తప్పేంటి? కరెక్టే. అది ఈ ఆలోచన ఎందుకు వస్తుందంటే దాని వెనకాల కారణం మనకు తెలియదు కాబట్టి. ఎందుకు ఆడపిల్లే వెళ్ళాలి, మగపిల్లడు ఎందుకు వెళ్ళట్లేదంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టుని చూసి చెట్టు అని చెప్తారు. ఫ్రూట్ వస్తే అప్పుడు ఏమని చెప్తారు? చెట్టు అంటారు. అది మామిడి చెట్టు, అది వేప చెట్టు. ఫ్రూట్ రానంత వరకు మనం ఏమంటాం? చెట్టు అని అంటాం. బికాస్ వీ డోంట్ నో. మైట్ బి ఆకులు చూసి గుర్తుపెడతాం, అది కాదనట్లా జనరల్ గా. సో ఆ చెట్టుకి ఐడెంటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? పండు, ఫ్రూట్ వల్ల, ఫ్లవర్ వల్ల, అది ఇచ్చే రిజల్ట్స్ ని బట్టి దానికి పేరు వచ్చింది. అదర్వైజ్ దానికి ఏ పేరు లేదు. ఆ చెట్టు ఇప్పుడు ఒక పలానా స్థలంలో ఉందండి, పలానా లేకపోతే హైదరాబాద్లో సోన్సో కుక్కట్పల్లి అనే ఏరియాలో ఆ చెట్టు ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఆ చెట్టుకు పేరు కుక్కట్పల్లి ఏరియా బట్టి వచ్చిందా, లేదా చెట్టు ఇచ్చిన ఫ్రూట్ని బట్టి వచ్చిందా? ఫ్రూట్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఆ చెట్టుకు పేరు దేని నుంచి వచ్చింది? దాని ఫ్రూట్ వల్లే వచ్చింది. అది కుక్కట్పల్లి ఏరియాలో ఉంది కాబట్టి నేను అది కుక్కట్పల్లి చెట్టు అండి. అది నారాయణగూడలో ఉంది కాబట్టి నారాయణగూడ చెట్టు అండి. మల్కాజ్గిరిలో ఉంది కాబట్టి మల్కాజ్గిరి చెట్టు అని అంటామా? ఎక్కడున్నా మామిడి చెట్టు మామిడి చెట్టు. అంతే అంతే. పాయింట్ అర్థమైందా? నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఆడవాళ్ళం ల్యాండ్ లాగా, పురుషుడు ఆ చెట్టుకు సంబంధించిన బీజం వేసి ఇత్తనం అనమాట. ఇప్పుడు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ల్యాండ్ బట్టి వచ్చిందా, ఇత్తనం బట్టి వచ్చిందా? విత్తనం. అప్పుడు నువ్వు జరగాల, వాళ్ళు జరుగుతారా? లాజికల్ గా ఉంది ఆన్సర్. ఇప్పుడు ఎవరికి జరుగుతుంది? కుక్కట్పల్లి అని అయితే అనరుగా, ఆ చెట్టునే మామిడి చెట్టు అనే కదా అంటారు. ఆ చెట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది ఐడెంటిఫికేషన్? మామిడి పళ్ళు. సో ఆ విత్తనం వేసేది ఎవడు? పురుషుడు. ఆ చెట్టుని, అంటే ఆ విత్తనాన్ని తీసుకొని ఒక చెట్టులాగా చేసి దానికి మళ్ళీ ఫ్రూట్స్ వచ్చేలాగా చేసేది ఎవరు? స్త్రీ. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ కాదండి, నేను కుక్కట్పల్లిలో ఉన్నాను, ఇది నా ప్లేస్, నా ప్లేస్లో మీరు వచ్చి విత్తనం వేశారు, నా దగ్గరికి రండి అంటే ఎలా కుదురుతుంది? ఆ చెట్టుకు వచ్చిన పేరు ఇత్తనం ద్వారానే వచ్చింది, లొకేషన్ వల్ల కూడా కాదు. సో దీనికి 2 ఎగ్జాంపుల్స్. ఒకటి ఎగ్జాంపుల్ ఎందుకు ఆడవాళ్ళే అక్కడికి వెళ్ళాలని. అప్పుడు మీరు నన్ను అడగచ్చు, అప్పుడైతే ఇత్తనమే వచ్చి కుక్కట్పల్లి ఏరియాలో వచ్చింది కదండి, మీరేమో ఆ ల్యాండ్ని తీసిపోయి అక్కడ పెట్టుకోవట్లేదు కదా, మరి నేను కూడా ఎందుకు జరుగుతాను, నేను ఇక్కడ ఉంటాను, మీరే వచ్చి ఇత్తనాలు వేయండి అని అడగచ్చు. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ పేరు పైన నేను 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయాలండి, నేను చేసేసాను. ఇప్పుడు ఆ ల్యాండ్ మెల్లో బిల్ వేసుకొని పలానా వారు నన్ను రిజిస్టర్ చేసుకున్నారని తిరిగిద్దా, లేదా మీరు ఆ ల్యాండ్ సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతారా? ఏంటండి ఇంతలా? మీరే కదా తిరిగేది, ఆ స్థలం ఏం తిరగదు కదా. అప్పుడు మీరు ఆ స్థలం దగ్గరికి వెళ్తారా, స్థలం మీ దగ్గరికి వచ్చిందా? మనమే స్థలం దగ్గరికి. ఆబ్వియస్లీ ఇది కూడా అంతే. సో నేను వాళ్ళ ఇంటిని ప్రోగ్రెస్ చేసే విధంగా ఉంటాను. సో నేను స్థలాన్ని, సో నన్ను అధికారం చేసుకున్నారు. యు ఆర్ ద ఓనర్ ఫర్ దిస్ ల్యాండ్. ఆ ల్యాండ్ రిజిస్టర్ మీరు చేసుకున్నారు, మిమ్మల్ని ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవాలా, మీరు ల్యాండ్ని రిజిస్టర్ చేసుకున్నారు. సో డాక్యుమెంట్స్ పైన మీ పేర్లు ఉంటాయి. సో నా ఈ డాక్యుమెంట్ పైన మా హస్బెండ్ పేరు ఉంది. సో నన్ను ఆయన రిజిస్టర్ అంటే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ ముందుకు తీసుకెళ్లేదానికి దే నీడ్ ఎ స్థలం, ఓకే, టు ఫర్దర్ గ్రోత్ అనమాట. సో అక్కడ ఉన్న భూమి నాన్ మూవబుల్ థింగ్, అందుకని దాన్ని మనం పట్టుకెళ్ళలేకపోతున్నాం. బట్ ఈ భూమి మూవబుల్ థింగ్. ఆబ్వియస్లీ ఆడవాళ్ళందరూ క్షేత్రాలు, అందుకే క్షేత్రము, అందుకే కన్యాదానము. మనం డొనేట్ చేసేది, ఒక తల్లిదండ్రులు ఆడపిల్లని కన్యాదానం అంటే ఆడపిల్లని దానం చేయట్లేదు, ఆ క్షేత్రాన్ని దానం చేస్తున్నారు. టు హూమ్? ఫర్ ద గ్రూమ్ ఫ్యామిలీ. ఎందుకు? వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి ఒక క్షేత్రం కావాలి, అనగా ఒక ల్యాండ్ కావాలి. దేనికి? వాళ్ళు ఇత్తనాలు వేస్తే ఫ్యూచర్ జనరేషన్ వెళ్ళడానికి. అందుకే మనం వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ మనల్ని ఆధారపడి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళ జనరేషన్ ముందుకు వెళ్ళేలాగా పిల్లల్ని కానీ ఇస్తాం కాబట్టి మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి రారు. ఓకే, వెళ్ళడం వరకు బాగుంది. అంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ గోత్రము మనం మొయ్యాలి, అదేనా? ఇంటి పేరు అనే కాన్సెప్ట్ అయితే
ఇప్పుడు చూస్తున్నామండి. ఒకప్పుడు మనకంత గోత్రాలే, ఇంటి పేర్లు లేవు. లేవా ఇంటి పేర్లు? గోత్రాలు, వంశాలు. ఇప్పుడు రాముడిది సూర్యవంశం, పలానా గోత్రము, వంశాలు. ఓకే ఓకే. మనందరం కూడా పలానా ఋషులు ఒక వంశాలు. ఈ రోజులో సూర్యవంశం, చంద్రవంశం అని ఉన్నాయి చూసారా, అదే వంశాలు. దే ఆర్ నాట్ సర్నేమ్స్. ఇప్పుడు మనం ఇక కోకొల్ల సర్నేమ్స్ వచ్చినాయి, కానీ గోత్రాలు కొత్తగా తెచ్చుకోలేకపోయాం దేవుడి దయ వల్ల. ఎందుకంటే గోత్రాలు ఫిక్స్. ఇంటి పేర్లు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు సముద్రాలన్న ఇంటి పేరు అనుకుందాం. ఈ ఇంటి పేరు గలలు వైశ్యాస్లో ఉన్నారండి, చౌదర్స్ లో ఉన్నారు, రెడ్డిస్ లో ఉన్నారు. నేను రకరకాల దాంట్లో చూసాను ఇంటి పేరు. ఇప్పుడు ఇంటి పేరు వైశ్యాస్ అంటే ఎట్ట కుదిరిద్ది? పాయింట్ అర్థం. కానీ గోత్రం మారదు. ఈ పర్టికులర్ గోత్రం అంటే తెలిసిపోతుంది వాళ్ళు బ్రాహ్మిన్స్, ఈ పర్టికులర్ గోత్రం అంటే ఒక వీళ్ళు వైశ్యాస్ అని క్లియర్ గా అర్థం. మనకి గోత్రాలే వచ్చాయి. ఆడపిల్ల ఆబ్వియస్ గా నువ్వు పెళ్లి చేశాక నువ్వు కన్యాదానం అయిపోయి నిన్ను క్షేత్రాన్ని మీ ఫాదర్ దానం చేసేసారు. నువ్వు ఇప్పుడు ఏమయ్యో వాళ్ళ ద్వారా దానాన్ని పుచ్చుకున్నారు కదా. సో ఇప్పుడు నీ ఓనర్ ఎవరు? ఇప్పుడు దాకా ఫాదరు, ఇప్పుడు హస్బెండ్. అప్పుడు నువ్వు ల్యాండ్ డాక్యుమెంట్ మార్చారండి మీరు, నువ్వు రిజిస్టర్ చేసేసో ఇంకా పాత ఓనర్ది అంటే కొడతారు ఎవరైనా. గవర్నమెంట్ ఒప్పుకోదు. ల్యాండ్ రిజిస్టర్ అయిపోయాక ఇంకా నాదని పాతోడు అంటే ఒప్పుకుంటారండి? లేదు లేదు. మరి ఇది కూడా అంతే కదా. ఇంకా నా పాత ఫాదర్ది గోత్రం చెప్తానంటే ఎట్టు కుదిరింది? ఇప్పుడు నా ల్యాండ్ అక్కడ రిజిస్టర్ అయింది కదా. దిస్ ప్యూర్లీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కేసే లెక్కేసుకోండి. ఒక ఫ్రూట్ అండ్ ఒక ల్యాండ్ సీడ్, ఇదే కాన్సెప్ట్ కి వెళ్ళండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా అనుకుంటే ఇందులో ఏ ఈగోలు ఉండవండి. దిస్ ఆర్ లిటరలీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మా ఫాదర్ నా ల్యాండ్కి ఓనర్, ఎందుకంటే నన్ను కన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి నువ్వు పిల్లల్ని కన్నాయి అని ఇచ్చేసినాక ఇప్పుడు ఇంకా నేను ఆ ఫాదర్కి ఎలా అవుతాను? హస్బెండ్కి అవుతాను. బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ గివింగ్ మీ సీడ్స్ టు ప్రోగ్రెస్ దేర్ ఫ్యామిలీ ఫార్వర్డ్. సో ఆబ్వియస్లీ ఆయన నాకు ఇప్పుడు ఓనర్. అందుకే కదా నేను దానం చేసేసాడు కదా నన్ను. ఇదిగో అయ్యా నేను చక్కగా చిన్నప్పటి నుంచి ఈ స్థలాన్ని చాలా చక్కగా గుణగణాలతో మంచి బీటు భూమి అని ఉంటారు కదా, మంచిగా ఇక్కడ పండే భూమి అని మనం ఎలా అయితే ఒక ల్యాండ్ సంబంధించి టెక్నాలజీ మాట్లాడుకోవాలి. ఈ భూమిలో పంటలు పండవను, లేకపోతే ఈ భూమి చాలా సారవంతమైన భూమి అను ఎలా అయితే ఒక భూమికి ఉంటుందో, ఆడపిల్లలకు కూడా ఏంటి, ఈ అమ్మాయి గుణగణాలు చక్కగా ఉన్నాయి, ఓపిక ఉంది, సహనం ఉంది, అన్నీ తెలుసండి, మా అమ్మాయి ఇంత మంచిదండి, ఇంత చక్కదండి అని, మా జనరేషన్స్లో ఇలా ఉన్నారండి అలా ఉండని. ఆఖరికి ఆనాడు సీతమ్మ వారికి కూడా దశరథ మహారాజు వచ్చి మీ అమ్మాయి ఏంటి, మీ అమ్మాయి గుణగణాలు అంటే, మీ పుట్టు పూర్వతలు అంటే, మీ వంశం ఏంటి అని అడిగాడు ఆయన. జనక మహారాజు కూడా కూర్చోబెట్టి చెప్పాడు, మా తరాలు ఇవ్వండి, మా వంశంలో ఆయన ఉన్నాడు అని చెప్పాడు. చెప్పినా నేను కాముడిలో నీ వంశం కూడా గురించి చెప్పాయా అని అన్నాడు. నేనండి రాముడిని, మా నాన్నగారు దశరథుడు, వాళ్ళ నాన్నగారు అది ఇది, ఆ సూర్యవంశం సూర్యుడు దాకా వెళ్ళారు వాళ్ళు. ఆ విత్తనం కూడా మంచి విత్తనం అయి ఉండాలి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫెర్టిలైజర్ షాప్ లో అన్ని విత్తనాలు చెట్లు వస్తాయి, సగం పొడికి రాకుండా పోతాయి. సో లిటిల్ ల్యాండ్ డీలింగ్ కేసు అనుకుంటా. ఇంకే అక్కడ మంచి విత్తనాలు ఉండవు, ఇక్కడ మంచి భూములు ఉండవు. సో మనం భూమిని ఎలా అయితే ఏతికి తెచ్చుకుంటామో అట్లానే అబ్బాయి వైపు కూడా వీళ్ళు తరతరాల పిల్లలు ఉన్నారా లేదా, ఎంతమంది పిల్లల్ని 7 తరాలు చూడాలి అంటారు. 7 తరాలు అందుకే చూడమనేది. వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయి, బికాస్ ద డిసీజెస్ ఎవ్రీథింగ్ ఈస్ కమ్ ఫ్రమ్ ద ఫాదర్. ఆ సీడ్ లో ఉన్న లోపమే చెట్టులో లోపమే వస్తుంది. ఈ యొక్క భూమిలో ఉండే లోపం ఏంటంటే పోషణలో లోపం ఉంటుంది తప్ప జెనెటిక్ థింగ్స్ ఏమి ఉండవు. సో అందుకే అటువైపు చూడాలి, ఇటువైపు చూడాలి. ఈ రెండు చూస్తేనే యూ గెట్ ఏ హెల్తీ ట్రీ ఆర్ హెల్తీ ఫ్రూట్స్ అన్నట్టు, హెల్తీ ఫ్యూచర్ అండ్ స్పిరిచువల్ జనరేషన్ కూడా అట్లనే వస్తుంది. అమ్మకి తెలియాలి దేవుడి మీద భక్తి, తండ్రికి ఉండాలి, అప్పుడే ఆ పిల్లోడికి వస్తుంది. కనీసం ఇద్దరులో ఒకరికన్నా చాలండి. ఈరోజు ఎవడో ఒకడైనా కాస్త గట్టో తిట్టో భయపెట్టో ఏదో ఒకటైనా ఆ పిల్లని చెప్తున్నాను. ఇద్దరు నువ్వంటే నేను, వేరే వేరే రిలీజన్స్, వేరే వేరే క్యాస్ట్లు, వేరే వేరే వర్ణాలు అయ్యేసరికి ఈమె ఒక్కరిని నమ్మిద్ది, వాడు ఒక్కరిని నమ్ముతాడు, వీళ్ళిద్దరికే పడదు. ఇక వీళ్ళిద్దరు ఏమైనా ఫిక్స్ అవుతారంటే పిల్లోడికి ఏమీ నమ్మాల్సిన అవసరం లేదు అని అంటారు. ఈ రోజుల్లో మీరు చూడండి, అలాంటి మెంటాలిటీ ఉన్న పేరెంట్స్ అందరూ ఇండివిజువల్ పేరెంట్స్ ఉంటారు సగం మంది, లేదా వాళ్ళకే ఒక క్లారిటీ లేని పేరెంట్స్ ఉంటారు. క్లారిటీ ఉన్న పేరెంట్స్ పిల్లలు ఎప్పుడు ఇలా ఉండరు. అవును, చాలా మెచ్యూర్ గా ఉంటారు. బికాస్ దేర్ మెచ్యూరిటీ గోస్ ఫర్ అని ఇంతకన్నట్టు. ఆ సీడ్ లో ఉన్న జెనెటిక్ థింగ్స్ ఎలా అయితే నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా వెళ్తాయో, అలానే ల్యాండ్ లో ఉన్న సారం ఎలా అయితే ఆ సీడ్ లోకి వస్తుందో, ఆ తల్లిదండ్రుల ఆలోచనలతో సహా పిల్లలు ఉంటారు. నేను ఎవ్రీథింగ్ మీరు ఎక్కడైనా తీసుకుని నేను చివరికి పేరెంటింగ్ దగ్గరికి వస్తా. పేరెంటింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి ఫర్ ఎవ్రీథింగ్. అది పాడు చేయాలన్నదే, మంచి చేయాలన్నదే, ఏదైనా అదే. సో ఇందుకే ఆడపిల్లలే ఎందుకు వెళ్ళాలంటే సాక్షాత్ సీతమ్మే వెళ్ళింది. మన అందరికన్నా పెద్ద ఫెమినిస్ట్ తెలుసా అసలు సీతమ్మ అయితే. మనం అనుకున్న మనం ఫెమినిస్ట్లని, ఆమె మనందరికీ హై లెవెల్. అసలు నిజానికి ఫెమినిస్ట్లకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉండాలంటే సీత, ద్రౌపది. వాళ్ళిద్దరు సమానత్వం కాదు, వాళ్ళకున్న అధికారాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సీతమ్మ
అంటే రామాయణం గురించి అందరికీ తెలిసింది. అవును. దేర్ ఆర్ మెనీ ఇన్స్టాన్సెస్ తను ఏ ఒక్క రకంగా కూడా రాముడికి తక్కువ చేస్తాను అసలు ఎక్కడ చూసుకోదు. నువ్వెంతో నాకు అంతే శక్తి ఉంది, నువ్వెంత గుణగణాలుగా ధార్మికంగా ఉన్నావు నేనే అంత గుణగణాలతో అంతే ధార్మికంగా పెంచానయ్యా మా నాన్న, అంతే ఉంటుంది. లాంగ్వేజ్ అలానే ఉంటుంది. ఆమె రాముడితో మాట్లాడే ఎవ్రీ లైన్ చూడండి, తను ఎక్కడా కూడా తనకు తను తక్కువ చేసుకున్నట్టు అస్సలు ఉండదు. చాలా ఆత్మాభిమానంతో ఉంటుంది. తనకు తను రెస్పెక్ట్ ఇస్తూ షీ మేక్ షూర్ రాముడు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చేలాగా తన ప్రవర్తిస్తుంది. తను అలా ప్రవర్తించింది కాబట్టి రాముడు ఇచ్చాడు. మనం ఎంతసేపు రాముడిలో హస్బెండ్ కావాలని నువ్వు సీతలా ఉండు అప్పుడు రాముడు ఆబ్వియస్లీ అవుతాడు. నువ్వు ద్రౌపది అడగచ్చు, 5 భర్తలు ఉన్నారు ఎందుకు దండగా, నాకు అంత కష్టం వస్తుంటే వీళ్ళు ఎవరు కాపాడలేదని ఆమె అడగచ్చు ఒక మాట. బట్ షీ నోస్ వాళ్ళ ధర్మానికి కట్టుబడి ఉన్నారని ఉంటుంది. తర్వాత కృష్ణుడు అదే ప్రశ్న అడుగుతుంది. దట్స్ యాక్చువల్లీ డిఫరెన్స్. బట్ ఆమె కూడా మీరు గమనిస్తే ఆ 5 ద్రౌపదికి ఇంత అవమానం జరిగిందనే కదా పోరాడారు. అంటే దే గేవ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు దేర్ వైఫ్. అంతేగాని సర్లే నువ్వు తుడుచుకో ఏముంది సమాజం జరుగుతుందని నువ్వు వదిలేశారా? లేదు. రక్తం తీసి జుట్టుకు పెట్టారు కదా. దే గివ్ హ్యూజ్ రెస్పెక్ట్ అండి. ఇదే విషయాన్ని మహాభారతంలో సత్యభామ ద్రౌపది దగ్గరకు వచ్చి అడుగుతుంది, నీకు 5 భక్తులు ఉన్నారు, అందరూ నువ్వు గీసిన గిరి దాటరు, నాకు కొన్ని టిప్స్ చెప్పవా ఏం చేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అడుగుతుంది ఆవిడ. అడిగితే ఏంది నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, ఏదో వశీకరణ విద్యలు పెట్టి ఏదో మందు పెట్టి మార్గం పెట్టి మొగుల్ని ఏదో వశం చేసుకునే దానిలా కనిపిస్తున్నానా? డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ సచ్ డిగ్రేడెడ్ ఉమెన్. నువ్వు అనుకున్నట్టు కాదమ్మా నేను. ఇదిగో నాకు ఏం చేస్తే వాళ్ళు నా వశం అయ్యారు, ఏం చేస్తే నా మాట వింటా నాకు తెలీదు, కానీ నేను పొద్దున్న లేసి ఏ పని చేస్తానో నీకు చెప్తా. పొద్దున్న లేసి రాత్రి పడుకునేదాకా వాట్స్ మై షెడ్యూల్ నేను అది నీకు చెప్తా, దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో వాళ్ళు ఎందుకున్నారని. అలా ఆమె చెప్పిన విషయాలు ఒక పర్వమే ఉందండి, సత్యభామ ద్రౌపది పర్వం అని మహాభారతంలో ఒక పర్వం ఉంటుంది. అందులో ద్రౌపది చెప్పిన విషయాలు కానీ అందులో ఒక విషయాన్ని మనం పాటించడానికి ప్రయత్నిస్తే ఆబ్వియస్లీ మన హస్బెండ్ మన కంట్రోల్లో ఉంటారు. కానీ మనం అది ఏది చేయం, కానీ వీ ఎక్స్పెక్ట్ ద కంట్రోల్ బికాస్ సింపుల్గా ఏమన్నా కొన్ని చెప్పండి మరి. అవి టూ ఫెమినిజంగా ఉంటాయి. బట్ వాళ్ళు అంటే ద్రౌపది చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు ఏంటంటే భర్త వచ్చేదానికన్నా ముందే నీకెంత కష్టంగా ఉన్నా నీకెంత నవ్వుతూ వాళ్ళకి కనిపించాలి. వాళ్ళు వచ్చేటప్పటికెళ్ళి రెడీ అయ్యే ఫుడ్ కానీ వేడివేడిగా వాళ్ళు వచ్చారు కదా ఫ్రిడ్జ్లో ఉంది తిను, ఆడ పెట్టాను తిను అని కాదు, నీ చేతులతో నువ్వు వడ్డిస్తున్నప్పుడు నీ ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా చాలా థింగ్స్ నాకు చెప్తుంది. వాళ్ళు లెగిసే కన్నా ముందు నువ్వు లెగిసి వాళ్ళు దేవుడికి పూజకు సంబంధించిన నువ్వు రెడీ పెట్టాలి. వాళ్ళందరూ పడుకున్నాక నువ్వు పడుకోవాలి టు మేక్ షూర్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీలీ అంటే తిన్నారు చక్కగా పడుకున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలను నువ్వు కరెక్ట్గా తీరుస్తూ ఉండాలి. వాళ్ళు పిలిచిన వెంటనే నువ్వు పలకాలి. ఎప్పుడు చూసినా జుట్టు ఇరువేసుకుంటూ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఆ నైటీ అనే కాన్సెప్ట్ కూడా ఇదేనండి. మనం అందంగా అలంకరించుకోండి నీట్గా ఉంటే వాళ్ళకి ఎందుకంటే చిరాకు వచ్చి ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వే శుభ్రంగా ఇంట్లో అందంగా నువ్వు నచ్చేగా పెళ్లి చేసుకుంది, నచ్చకైతే కాదు కదా. మరి అప్పుడు నచ్చిందని ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదంటే అప్పుడు మంచిగా రెడీ అయ్యి కనిపించావు పెళ్లి చూపుల్లో, అంతే మంచిగా రెడీ అయ్యి కనిపించావు పెళ్ళప్పుడు. ఆ మధ్యలో కూడా మీటింగ్లు గెట్ టుగెదర్లు మూవీస్ అన్నప్పుడు మంచిగా టిప్ టాప్ గా రెడీ అయ్యావు. పెళ్ళైన వెంటనే పళ్ళు తోముకుంటా కనిపిస్తుంది, జిడ్డు మొహం వేసుకుంటా కనిపిస్తాయి. లేదంటే ఆ చినిగిపోయిన అదే నైటీతో గిన్నెలు తుడిచి అదే నైటీతో అన్ని చేసి అదే నైటీతో ముక్కు తుడుచుకొని అలాంటి బట్టలు వేసుకుని నువ్వు కనిపిస్తే నీ ఫేస్ నీకే నీ అద్దంలో అందంగా కనిపించినప్పుడు హస్బెండ్కి ఎక్కడి నుంచి కనిపిస్తావు? అందంగా కనిపించవు. వాడు అందంగా ఎక్కడుందో వాడు వెళ్తాడు. వాడిని తప్పని అనట్లేదు నేను, భార్యది తప్పని అనట్లా, అందిపుచ్చుకోవాలి అంటున్నాను నేను. వాడు వెళ్లకుండా ఉండే పని మన చేతుల్లోనే ఉంది అన్న ద్రౌపది ఇదే విషయాన్ని కూడా చెప్తుంది. ఇప్పుడు సుగంధ ద్రవ్యంగా నీ శరీరం నుంచి సువాసన రావాలంటే సెంటు కొట్టుకోమని కాదు, సువాసన భరితంగా అంటే నువ్వు అటువంటి పూలను ధరించాలి, అటువంటి వస్త్రాలను ధరించాలి, చక్కగా నగలు ధరిస్తూ ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు మనం అనుకువగా ఉండాలి అని చాలా చెప్తుంది. ఇంకా చాలా ఉందండి, ఒకటి కాదు, ఆల్మోస్ట్ 69 or 89 రూల్స్ ఏమో చెప్పింది ఆవిడ. అదేమన్నా నేను అది రిఫర్ చేసుకుని వస్తే టక్కన గుర్తొచ్చేది, సపరేట్ గా ఉంటుంది. అది చాలా బాగుంటాయి అందులో థింగ్స్. నేనే బుక్ అంతా రాశాను కానీ అప్పటికప్పుడు ఆమె చెప్తున్నా కానీ విని రాసేసుకున్నాను నేను. ఆ రాసుకున్న వాటిలో మనకి ప్రజెంట్ పాటించగల ఏమున్నాయో చూసుకున్నాను అంతే, మిగతా మనం కూడా పాటించలేము. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో పిచ్చి పిచ్చిగా కనిపించకూడదు, ఎప్పుడు అందంగా కానీ. అది విన్నాకే నేను నైటీ అని రీల్ తీయాల్సి వచ్చింది. నైటీ యాక్చువల్లీ దానికి లింక్డే. నేరుగా ఇప్పుడు నేరుగా ద్రౌపది నైటీ అని ఎక్కడ చెప్పింది చెప్పండి? అప్పుడేం నైటీలు వేసుకునే వాళ్ళు కాదు కదా. కానీ ఆమె చెప్పిన సారాంశం ఏంటి? నువ్వు అందంగా కనిపించడం. మరి నైటీలో అయితే మనం అయితే అందంగా కనిపించాం, అదైతే బండ గుర్తు.
అంటే బస్తా దొడిగినట్టు అంత సిలిండర్, నో షేప్స్, నో నథింగ్. వాళ్ళకి టెంప్టింగ్, మనం ఎక్కడ ఉంటున్నాం ఇంట్లో లేదు. ఆ బస్తా దొరికినట్టు ఏమీ కనిపిస్తుంది వాళ్ళకి కూడా, కప్పేసుకున్నాం గొరక కప్పేసుకున్నట్టు అయిపోయింది. మన హిందూ సాంప్రదాయంలో చక్కగా ఒక చీర అనే కాన్సెప్ట్, చీర కట్టుకున్నా, లేకపోతే యాక్చువల్లీ చీర అనే కాన్సెప్ట్ కూడా మనం తెచ్చుకుందండి, మనకేం అక్కడ లేదు. అప్పుడు ఒంటిని కప్పుకునేలాగా ఉండేటి వాళ్ళ బట్టలు. అంటే ప్రిస్క్రిప్షన్ ఏం లేదు మన శాస్త్రంలో. స్త్రీలు ఇలా బ్లౌజ్ వేసుకోవాలి, ఇలా చీర కట్టుకోవాలి, చీర కింద కుచ్చులు పెట్టుకోవాలి, ఎక్కడ లేదు. మీరు చూడండి పెద్ద పెద్ద దేవాలయాలు, ఒక 3000 4000 ఇయర్స్ ముందున్న దేవాలయాలకు వెళ్ళండి, అక్కడ ఆఖరికి అమ్మవారి ప్రతిమకు కూడా అలా ఏముండదు. దే జస్ట్ కవర్ ద మెయిన్ ప్రైవేట్ పార్ట్స్ ని కవర్ చేస్తూ చూసేవాడికి జుగుప్సకరంగా ఉండకుండా వాళ్ళని చూస్తే చేతులెత్తి దండం పెట్టేలాగానే వాళ్ళ ఒక ఆహారం ఉండేదే కానీ వేరేలాగా ఉండేది కాదు. మనకి రకరకాల ట్రెడిషన్స్ కారణంగా మన నార్త్ ఇండియన్స్ పంజాబీ డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని వచ్చి చీర కట్టడే పద్ధతి అంటే ఎట్ట కుదిరింది చెప్పండి? అనలేం కదా. నాకు కూడా చాలా మంది కామెంట్స్ లో నువ్వు ముందు చీర కట్టుకొని చెప్పమ్మా అంటారు. అంటే చీర కట్టుకోవడమే పద్ధతి అంతేనా? శాస్త్రంలో అదే రాసు. అప్పుడైతే నార్త్ ఇండియన్స్ అందరూ పద్ధతి లేకుండా తిరుగుతున్నారు. అంతే, మనం అన్ని చేతులు ఇలా మాట్లాడాలి అంటే క్వశ్చన్ చేసి అన్ని తప్పులే. నీ దృష్టిలో నార్త్ ఇండియన్స్ అందరూ పంజాబీ సమ్ చుడీదార్ ఏమో వేసుకుంటారు అంటే వాళ్ళందరూ నీ దృష్టిలో పద్ధతి లేదు, వాళ్ళందరూ శాస్త్రం పాటించట్లేదు. లిటరల్ గా అదే అంటున్నారు. అట్లానే మనం అనలేం. మనం వేసుకున్న ఆహారం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా ఉందా, లేదా టెంప్టింగ్ గా ఉందా, లేదా ఇంకేదైనా పిచ్చి ఆలోచనలు వచ్చేలాగా ఉందా చూసుకోవాలి. అది మనం ఇప్పుడు చూస్తుంటే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఒక ఆడపిల్లని మనకే ఎదుటి ఆడపిల్లని చూసేసి టెంప్టింగ్ అయ్యే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి కొత్త కొత్త జెండర్స్ తయారైనాయి లిటరల్ గా. ఓకే, అదర్వైజ్ మనకి ఇన్ని జెండర్స్ లేవు. కొద్దిగా ఆడ మగ ఇంకొకటి ఒక జెండర్ ఉంది, నేను కాదనట్లా, అది జన్మతహా వచ్చే జెండర్. కానీ ఇప్పుడు జన్మతహా జెండర్లు ఏం రావట్లేదు, కొని తెచ్చుకుంటున్నారు అనమాట. ఈ కొని తెచ్చుకునే కేసెస్ అన్ని లిటరలీ బికాస్ ఆఫ్ ద హౌ వి అపియర్ టు ద అదర్స్. నువ్వు ఆడపిల్ల మనం అనుకుంటాం. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి అండి మనకి ఎట్లా నేర్పించారు, లంగా ఓని పైకినే ఓని చీర కట్టుకోమ్మా, కవర్ చేసుకోమ్మా అంటే, ఎంత కవర్ చేసుకున్నా కూడా ఎదుటి వాళ్ళకి సభ్యతగానే కనిపించేవాళ్ళం. ఓకే, మనల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాడికి కూడా చక్కగానే కనిపించేవాళ్ళు, వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సినట్టే కనిపించేవాళ్ళు, వీళ్ళకి కూడా వీళ్ళకి కావాల్సినట్టే కనిపించేవాళ్ళు. సో ఇక్కడ మన దాంట్లో ఏం లోపం ఉండట్లా. కానీ ఇప్పుడు నీ తండ్రి ముందే సగం చెడ్డీలు వేసుకొని నువ్వు తిరుగుతుంటే, ఈ రోజు మనం చూస్తున్న రేప్ కేసెస్ ఇవన్నీ పెద్దనానే చేశాడనో, పక్కింటోడే చేశాడనో, ఇంట్లో ఉన్న కజినే చేశాడనో ఎందుకు ఉంటున్నాయి? మరి నువ్వు ఎందుకు అలా తిరుగుతున్నావు? ఏమనంటే ఆడవాళ్ళ బట్టల్లోనే ఉందా అని మాట్లాడతారు. నువ్వు చెయ్యకు, ఫస్ట్ నువ్వు సక్రమంగా ఉండు, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ అవుతాయి. వాళ్ళు మైట్ బి నీ యొక్క బట్టల వల్ల వాళ్ళు ట్రిగ్గర్ అయ్యి ఉండకపోవచ్చు. ఏ టీవీలోనో ఏ వీడియోనో చూసి వాడికి ఏదో ట్రిగ్గర్ అయ్యింది, ఆ ట్రిగ్గర్ అయిన వెంటనే నువ్వు కనిపించు, అటాక్ అయిపోయింది. అంతే. ఒక కారణం నువ్వు అయ్యి ఉండొచ్చు, ఇంకో కారణం నీలాగానే ఒక ఆడది వేసుకునే బట్టలు అయ్యి ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది? ఒక ఆడది సక్రమంగా ప్రైవేట్ పార్ట్స్ ని కవర్ చేస్తూ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్ గా బట్టలు కప్పుకున్నంత కాలము వాళ్ళకి ఆ ఆలోచనలు కలగవు అంటున్నా నేను. అంతా వాళ్ళు మంచోళ్ళని నేను చెప్పట్లా, అలా ఆలోచన కలిగే వాళ్ళు ఉన్నారు. ఎంత సక్రమంగా ఉన్నా ఆ ఆలోచన కలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా చెడ్డ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఒక స్త్రీని చూస్తేనే వచ్చింది. కరెక్ట్. ఆ స్త్రీ ఎవరు? ఏదో పిచ్చి బట్టలు వేసుకున్న అమ్మాయి, ఎవరో పిచ్చి బట్టలు వేసుకున్న అమ్మాయి టెంప్ట్ చేయడం వల్ల ఈ పురుషుడు చక్కగా చేసుకున్న అమ్మాయిని పాడు చేస్తున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే కారణం ఎవరయ్యారు మళ్ళీ? అంతే, అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వచ్చింది. అనని వాళ్ళు మంచోళ్ళని నేను చెప్పట్లే, ఎవ్వరు మంచోళ్ళు కాదు ఇక్కడ, అనని అందరూ చెడ్డోళ్ళు కాదు. మనం మనకున్న పరిధిలో మనం పద్ధతిగా ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాలి అంటున్నాను నేను. ప్రతి ఒక్క అటువంటి కేసుకి ఆడవాళ్ళే కారణం అని అంటానికి లేదు, మగవాళ్ళే కారణం అని అంటానికి లేదు. ఫస్ట్ నువ్వు కారణం అనిపించుకోకుండా ఉండు చాలు. ఎదుటి వాళ్ళు కారణం అని అంటాం తర్వాత సంగతి. నువ్వు కూడా కారణం అయ్యావు కదా, ముందు నువ్వు సక్రమంగా ఉండి అయినా వాళ్ళు ఆ పని చేశారు. ఎక్కడ? ద్రౌపది కేసులో. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ రేప్ అటెంప్ట్, ఇట్స్ లైక్ ఆమె పరాభవం అయ్యింది. అక్కడ అందరూ సక్రమంగా ఉండి ఆ కొద్ది మంది చెడ్డ ఆలోచన పెట్టుకున్నారు, అక్కడ స్త్రీలు కూడా కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని శిక్షించాడు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.